నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ప్రధానంగా రైతు సమస్యలను రుణమాఫీని టార్గెట్ చేసి మాత్రం విమర్శలు చేస్తుంది. ఇందులో భాగంగా రుణమాఫీపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు, దాని కొనసాగింపుగా హరీష్ రావు ప్రభుత్వానికి రాసిన లేఖ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇదే అంశంపై మాట్లాడుతూ మనతో పాటు వెంకట నాయక్ ఉన్నారు, కాంగ్రెస్ నేత. ప్రధాని మోడీ రాష్ట్రంలో రుణమాఫీ కావట్లేదంటూ, అసలు పూర్తి స్థాయిలో చెప్పింది ఒకటి చేసింది ఒకటి అంటూ కూడా రుణమాఫీపై మోడీ ఏకంగా మాట్లాడడాన్ని ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో, హర్యానాలో ఓటమి పాలవుతున్నారు. హర్యానాలో ఉన్న రైతులు ఇది కర్రు కాచి వాత పెడుతున్నారు. అక్కడ అంతా ప్రిపేర్ అయిన తర్వాత ఇప్పుడు మహారాష్ట్రలో వస్తే ఇక్కడ కూడా రైతులు ఎక్కువ ఉన్నారు కదా, ఏదో పుల్లబెట్టి వదిలేస్తే అయిపోతుంది కదా అని అనుకుంటున్నారు. కానీ మహారాష్ట్ర రైతులు చాలా తెలివిగొల్లోళ్ళు. మనకు పంజాబ్ రైతులు, మహారాష్ట్ర రైతులు, ఏది మన హర్యానా రైతులు ఎంత తెలివిగొల్లోళ్ళో ఇక మనకు తెలిసిన విషయమే. మేమేమంటున్నాం అంటే దాదాపు 18,000 కోట్లు 23 లక్షల మందికి, అంటే 23 లక్షల మందికి మేము ఏదైతే చేసినామో అది కూడా 27 రోజుల్లో అంత రికార్డు ఉంది, డేటా ఉంది. దాన్ని కప్పిపుచ్చుకోవాల్సిన అవసరం ఏముండే, దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఏముండే? మీ బీజేపీ నాయకులు తెలియదా? లేకపోతే మీతో పాటు సహజీవనం చేసిన బీఆర్ఎస్ పార్టీ తెలియదా? అంతా తెలుసు మీకు. ఇప్పుడు గుడ్డెత్తి పోయి సేల్లో పడ్డట్టు ఉంటుంది కదా బీఆర్ఎస్ పార్టీ నాయకుల తీరు, అది నువ్వు కూడా అట్లే వస్తున్నట్టున్నది. సో మేమేమంటున్నాం సార్, ఒక విషయం ఏంటంటే చిత్తశుద్ధి అంటే ఏదో వాగ్దానం ఇచ్చి నెరవేర్చే విషయంలో దాన్ని కాలయాపన చేసుకుంటూ పోతే దాన్ని ఇక్కడ చిత్తశుద్ధి నిరూపించుకోవడం ఉండదు. ఇన్ కేసు చిత్తశుద్ధి విషయంలోనే ఇన్ కేసు ప్రజలు చెప్పు తెచ్చుకొని కొట్టాలంటే మిమ్మల్ని కొట్టాలి. అది ఏ రూపంలో కొట్టాలంటే నల్ల చట్టాన్ని తెచ్చిరు, వెనక్కి తీసుకున్నారు కదా. తీసుకున్నప్పుడు ఉత్తగా తీసుకున్నారా? ప్రజలకు, రైతులకు సారీ చెప్పారు మీరు. పంజాబ్ రైతులకు, హర్యానా రైతులకు, రాజస్థాన్ రైతులు, ఎవరైతే రైతులు ఢిల్లీని మొత్తాన్ని ముట్టడించలో వాళ్ళందరికీ సారీ చెప్పిన తర్వాత మీరు నల్ల చట్టాన్ని వెనక్కి తీసుకున్నారు. అంటే మీరు తప్పు చేసినట్టే కదా, మీకు ప్రజల పట్ల అంటే రైతుల పట్ల చిత్తశుద్ధి లేనట్టే కదా. 2022 వరకు ఈ దేశంలో ఉన్న రైతులందరూ ఆదాయం రెట్టింపు చేస్తా అన్నావు, మరి ఎందుకు చేయలేదు? ఎవరు అడ్డొచ్చారు మీకు? అంటే ఆదాయానికి, అంబానీలకు దోచిపెట్టడంలో ఉన్న చిత్తశుద్ధి రైతుల మీద నీకు లేదు. సరే, కేంద్ర సమ్మాన్ నిధి, కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో ఏదో ఇచ్చే ప్రయత్నం చేస్తున్నావు. 6,000 రూపాయలు ఇస్తావు పంటకి, 2,000 రూపాయల విడతల వారిగా ఎప్పుడో నీకు బోరు కొట్టినప్పుడు ఇస్తావు. ఎప్పుడు? ఎక్కడ ఎలక్షన్స్ ఉన్నప్పుడు, ఎక్కడ ఎలక్షన్ స్టంట్ చేయాలనుకున్నప్పుడు, నీ మీద యాంటీ ఇంకంబెన్సీ బిల్డ్ అవుతున్నప్పుడు ఏదో అట్లా ఇసిరేస్తావు అంతే. అంటే నువ్వు మళ్ళీ చిత్తశుద్ధి గురించి మాట్లాడేది. ఇక వీళ్ళ విషయానికి వచ్చేద్దాం. వీళ్ళకంటే ముందు చిత్తశుద్ధి అసలు ముందు కాంగ్రెస్కు లేదు. ఇంతవరకు అసలు ఆగస్టు 15 లోపు కావాల్సిన రుణమాఫీ ఇంకా చేస్తున్నాం, ఇంకా దసరా లోపు చేస్తామని కూడా ఇంకా ప్రకటన చేస్తున్నారు. రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చట్లేదని కూడా రాష్ట్ర బీజేపీ కూడా ఈ మధ్యనే రైతు దీక్ష కూడా చేపట్టింది. సతీష్ గారు, విషయం ఏంటంటే 1,00,000 లోపుకి 2 లక్షల వరకు ఉన్న డిఫరెన్స్ నేను మీకు చెప్తాను. 1,00,000 లోపు రుణమాఫీ అని చెప్పి 99,999 రూపాయలని కట్ ఆఫ్ పెట్టి దాని ద్వారా కేవలం 7,000 కోట్ల రూపాయలని 4 సంవత్సరాల పాటు రుణమాఫీ పేరుతో దాన్ని కాలయాపన చేసుకుంటూ వచ్చి పైన 1,00,000 రూపాయలు కనుక 1 రూపాయి పెరిగితే ఒక 7,000 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా వచ్చిందని చెప్పి దాన్ని అక్కడికి ఆపి రైతుల నోట్లో మట్టి కొట్టిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి, కేసీఆర్ది. కానీ మేము అట్లా చేయలేదు కదా. 2 లక్షల వరకు అన్నాం. 2 లక్షల వరకు అంటే ఇంతలోపు జరుగుతున్న రుణమాఫీ ఏదైతే ఉందో 2 లక్షల వరకు జరిగిపోయింది. ఇక తర్వాత ఏదైతే ఉందో అది 10,000, 1 రూపాయన, 10,000, 20,000, 30,000, 1,00,000 రూపాయల, అది మీరు బ్యాంకులకు కడితే మిగతా మాఫీ అవుతుంది. దీని మీదనే ఏది చిత్తశుద్ధి ఉండాలని చెప్పి ప్రతి కలెక్టరేట్లో ఒక నోడల్ అధికారిని పెట్టి ఆ నోడల్ అధికారి చేత ఏది వినతులు మొత్తం స్వీకరించి వాళ్ళది కూడా ఇంకా కొద్ది రోజుల్లోనే అది కంప్లీట్ చేద్దామని అనుకున్నాం. మొత్తం 31,000 కోట్ల వరకు దాని ఎస్టిమేషన్ పెట్టినాం. సార్, ఒక విషయం ఏంటంటే గల్లా గురిగిలో పైసలు దాచినట్టు రూపాయి పోగు చేసుకొని రైతులకు చిత్తశుద్ధితో వాళ్ళు రుణమాఫీ చేసినాం సార్. 18,000 కోట్లు రుణమాఫీ చేయడం కూడా అంత ఈజీ విషయం సార్. మీ కేంద్ర ప్రభుత్వం ఒక రిపోర్ట్ ఏమని ఇచ్చిందంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే అక్కడ రైతుల ఆత్మహత్యలకు ప్రధానమైన కారణం వాళ్ళు చేసుకున్న అప్పులు, ఇది పంట పేరుతో వాళ్ళు చేసుకున్న అప్పులు. దాన్ని త్వరితగతిన కనుక ఏదైనా ప్రభుత్వం తీర్చగలిగితే రైతులకు ప్రధానంగా రిలీఫ్ ఇచ్చినట్టు అవుతుందని చెప్పి ఈ దేశంలో 78% మంది రైతులు అంటే రైతులు తీసుకున్న రుణాల వల్లనే ఆత్మహత్య చేసుకుంటారని చెప్పి మీరు నేషనల్ క్రైమ్ బ్యూరో తరఫున ఒక రిపోర్ట్ ఇస్తే దాన్ని మేము ఇక్కడ చిత్తశుద్ధితో నిరూపించినాం. మేము అది తెలంగాణ చరిత్ర, అది తెలంగాణలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం యొక్క చరిత్ర, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చరిత్ర. సో మేమేమంటున్నాం సార్, మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి మేము ఇంతవరకు చేయగలిగినాం. మిగతా టెక్నికల్ ఇష్యూ కూడా ఆగింది సార్, మేము ఆపలేదు కదా సార్. 30 షరతులు తీసుకొచ్చి మొత్తం 50% మంది రైతుల మధ్య రుణమాఫీ ఇచ్చి 100% చేసినట్టు కూడా ప్రకటన చేస్తున్నట్టు కూడా నిన్న మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. సార్, ఇప్పుడు ఆయన గన్ పార్క్ ఎదురుగా రాజీనామా లేఖ పెట్టి పోతా అన్నాడు. సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అన్నాడు. సార్, నీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి నువ్వు స్పీకర్ ఫార్మేట్లో ఇయ్యలే. దాన్ని మేము రాజకీయ కోణంలో ఆలోచించదలుచుకోలే, మేము అడగదలుచుకోలే. మేమేమంటున్నాము, 18,000 కోట్ల వరకు రుణమాఫీ చేసిన తర్వాత
10,000 కోట్ల వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులు మళ్ళీ రుణాలు తెచ్చుకున్నారు. అంటే దాదాపు ఎంతవరకు అసెట్ పెరుగుండే 28,000 కోట్ల వరకు అయి ఉండే. మళ్ళీ కనుక ఇది కూడా జరిగిపోతే 31,000 కోట్ల వరకు కూడా ఇది కూడా జరిగిపోతే మళ్ళీ ఇంకో 10,000 కోట్ల వరకు మళ్ళీ తీసుకొచ్చుకుంటారు. అంటే ఎంత ట్రాన్సాక్షన్ జరిగి ఉండే, రైతులకు ఎంత రిలీఫ్ వచ్చుండే. మేము మా తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యవసాయ కుటుంబం నుంచి ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా రుణాలు తీసుకొని మళ్ళీ వాళ్ళకి మాఫీ అయినాయి, మళ్ళీ కొత్త రుణాలు తెచ్చుకున్నారు. ఇదంతా వాస్తవాలు కదా. అంటే ఇవన్నీ కప్పిపుచ్చుకుంటేనే దాచుకుంటేనే కాదు కదా. మేమేమంటున్నాం సతీష్ గారు, ఇవన్నీ వాస్తవాలు, ఇది ప్రజల్లో ఉన్న విషయాలే. ఎస్, ఒక ప్రతిపక్షంగా రుణమాఫీ చేయాలని చెప్పి మీరు అడగండి, మేము కాదని అంటలేము. కానీ ఇంతైంది అంతైంది చెప్పి ఒక వేగ లెక్కలు మీరు ఎందుకు చెప్పాలి? అంటే ఒక వేగంగా ఎందుకు మీరు మాట్లాడాలి? 4 సంవత్సరాల పాటు మీరు రుణమాఫీ అంటే 4 సంవత్సరాలు పట్టింది కదా మీకు. 25,000 అని చెప్పి చేసుకుంటూ పోయారు కదా. మీకు ఎందుకు అంత టైం పట్టింది? మరి అంత మిగులు రాష్ట్రం ఉండే కదా మీ చేతిలో ఉన్నప్పుడు. ఇది రెవెన్యూ అసెట్ ఎక్కువ ఉన్న రాష్ట్రం ఉండే కదా మీ చేతిలో ఉన్నప్పుడు. అప్పుల పాలు చేసి 7,000 కోట్ల వరకు అప్పుల పాలు చేస్తే అటు అందరినీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, రైతులు అన్ని వర్గాల పీపుల్ని ఇలా గాలికి వదిలేస్తే అటు సంక్షేమాన్ని అటు అభివృద్ధిని ఒక ఘాటున పెట్టడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. సరే, మీకు ఆ విషయం తెలియదు, ఎందుకంటే మీకు ప్రభుత్వాన్ని విమర్శించడమో గౌరవ ముఖ్యమంత్రి గారిని విమర్శించడమో తప్ప ప్రజల తరపున మాట్లాడి. సార్ సతీష్ గారు ఒక మాట చెప్తున్నా, ఏ రోజైనా ప్రతిపక్షంలో ఉండి సరే మీ ఎట్లాగో మీ మామగారు కేటీఆర్ గారి నాన్నగారు ఏ రోజు బయటికి అడగరు కూడా. మేమే అడుగుతారని మేము ఆశించలేం. కనీసం మీరైనా ప్రభుత్వాన్ని ఒక సలహా అయినా ఇచ్చారా? ప్రభుత్వాన్ని ఒక సజెస్టివ్ మేనర్లో ఈ పని చేస్తే బాగుంటుంది, ఆ పని చేస్తే బాగుంటుంది చెప్పి మీ సలహాలు సూచన ఇచ్చారా? ఇవ్వలేదు కదా. కింద అధికారుల దగ్గర కొర్రెలు పెట్టా, అధికారుల దగ్గర పుల్లలు పెట్టా, వాళ్ళకి ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పి వాళ్ళకి చెప్పా, పైన ప్రభుత్వాన్ని కొర్రెలు పెట్టా, మీ సోషల్ మీడియా మొత్తం ఎప్పటికప్పుడు ట్రోల్ చేస్తూ మినిస్టర్ని ట్రోల్ చేయ, దాంతోపాటు రైతులను మ్యానిపులేట్ చేయ, ఇదే పని పెట్టుకుంటారా మీరు? ఇన్ని చేస్తున్నా మీరు అధికార పార్టీ ఎందుకు అధికారంలో ప్రభుత్వం ఉంది, ఒక పార్టీ రాజకీయ పార్టీ ఉంది, కానీ ఎందుకు ఇంత పెద్ద ఇష్యూను ఇంత అమలు చేసినా కానీ దీన్ని కౌంటర్ చేసుకోలేకపోతుంది, అసలు ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతుంది? బీఆర్ఎస్ విమర్శలు, బీజేపీ విమర్శలు హైలైట్ అవుతున్నాయి. ఎందుకు మీరు ఈ విషయంలో వెనకబడిపోతుంది? సార్, ఇప్పుడు చేసిన మంచి రైతుకు తెలుసు సార్. రైతులు చాలా కృతజ్ఞత ఉన్నారు, పార్టీ పట్ల కృతజ్ఞతలో ఉన్నారు, ప్రభుత్వం పట్ల కృతజ్ఞత ఉన్నారు. మేము కూడా రైతుల పట్ల కృతజ్ఞత ఉన్నాం. మేము ఏదైతే ఒక హామీ ఇచ్చామో ఆ హామీని త్వరితగతిన నెరవేర్చామనే సాటిస్ఫాక్షన్తో ఉన్నాం. ఇప్పుడు మిగతా బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఒక 30% 20% బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది టెక్నికల్ ఇష్యూ వల్ల ఆగింది సార్. టెక్నికల్ ఇష్యూ అనేది లేకపోతే అది కూడా ఆగదు. ఇప్పుడు సతీష్ గారు మీరైనా నేనైనా మనం తీసుకునేది ఒక 2 లక్షలు అనుకుందాం, మన వడ్డీ ఒక 30,000 అయింది అనుకుందాం. ఇప్పుడు మీరు నేను ప్రభుత్వము రైతులు ఒప్పుకున్నా కూడా బ్యాంకర్లు ఒప్పుకోరు కదా. మరి బ్యాంకర్ నేషనలైజ్డ్ బ్యాంకులు కదా, ఏది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన బ్యాంకులు కదా. మరి అవైతే ఒప్పుకోవు కదా, అవైతే పక్కా రెస్ట్రిక్షన్ పెడతాయి కదా. మరి 30,000 కట్టి మిగతా మాఫీ చేస్తాను అంటారు. ఇది మాఫీ చేసినా కూడా అది మళ్ళీ 30,000 కట్టాల్సిందే. కొత్త లోన్లు ఎత్తుకోవడానికి అవకాశం ఉండదు. అదేదో కట్టి దీన్ని మాఫీ చేసుకొని కొత్త లోన్లు తెచ్చుకుంటే అయిపోతుంది కదా. ఇదంతా టెక్నికల్గా ప్రభుత్వ పెద్దలు కానీ అధికారులు కానీ రైతులకి ఎప్పటికప్పుడు మోటివేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మీకు ఉత్సాహతలేదు బీఆర్ఎస్ పార్టీ నాయకులకి. మీ అందరికి షుగర్లు ఉన్నట్టున్నాయి. ఆగకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడి ట్రోల్ చేసి నేను ఇట్లా విమర్శలు చేస్తా అట్లా విమర్శలు చేస్తా అంటే అందరు నిరాదీక్ష కూర్చోండి, బో తినకుండా. మీరు మీ బావ మీ బామ్మడి అందరూ కూర్చోండి. ఇట్లా ఎట్లుంటుందంటే సార్, రూరల్ పీపుల్కి ఏమో హరీష్ రావు అంట, అర్బన్ పీపుల్కి ఏమో కేటీఆర్ అంట. ఏది రెచ్చగొట్టడం కోసం, ఎమోషనల్గా వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం కోసం అట్లా డివైడ్ చేసుకున్నారు వాళ్ళు. బాపేమో అక్కడ ఉన్నాడు బాయ్ కాడ, వీళ్ళేమో ఇట్లా మొత్తం పంచుకొని బాబా అమృతులు మొత్తం పంచుకొని అంత ఆగం చేసే ప్రయత్నం చేస్తే ఎట్లా సార్? వీళ్ళ రాజకీయ నీతి ఎంత ద్వంద్వంగా ఉంటుందంటే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడేమో బురద రాజకీయం చేస్తారు, కానీ ఎక్కడ కేటీఆర్ గారేమో అమెరికాలో ఉంటారు. అప్పుడు తెలంగాణకి రాలే. ఎప్పుడు వచ్చింది తెలుసా సార్? ఎప్పుడైతే ఈ కౌశిక్ రెడ్డి విషయాన్ని మైలేజ్ ఓరియంటేషన్లో హరీష్ రావు తీసుకుంటాడో అప్పుడు వచ్చిండు. అయ్యో మా బావ నన్ను ఎత్తుకుపోతాడేమో, మా బావ నా రాజకీయ భవిష్యత్తును ఎత్తుకుపోతాడని అప్పుడు వచ్చిండు. మీ మధ్య ఉన్న గలాటాని, మీ మధ్య ఉన్న అండర్స్టాండ్ని రైతుల మీద పైత్యం రూపంలో చూపిస్తా అంటే ఎవరు ఒప్పుకుంటారు సార్? కాంగ్రెస్ పార్టీ ఒకటే సార్, మేము ఒకటే చెప్తున్నాం. మేము చేసిన పనిని చెప్పుకోవడంలో ఫెయిల్ అవుతున్నామేమో ఉండొచ్చేమో, కానీ చేసిన పని రైతుల దగ్గర ఉంది, ప్రజల దగ్గర ఉంది. మేము ఏం చేయదలుచుకున్నామో అది కూడా ప్రజల దగ్గర ఉంది. మాకు విచక్షణ ఉంది, విచక్షణతోనే వెళ్తున్నాము. కాబట్టి వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని కథలు పడ్డా, ఎన్ని చేసినా కూడా వాస్తవాలు అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. తెలియపరచడంలో మేము సక్సెస్ఫుల్ అవుతాము. ఇంకో విషయంలో రైతు రుణమాఫీ విషయంలో కూడా ఇంకా కొద్ది రోజుల్లో అంత పూర్తిగా మాఫీ అవుతుంది. ఆయన రాజీనామా లేఖ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. సిద్దిపేటకు మళ్ళీ ఉప ఎన్నికలు రావాలి. ఆయన్ని జాడిచ్చి తన్నాలి. సిద్దిపేట ప్రజలకు హరీష్ రావు నుంచి విముక్తి రావాలి. ఫైనల్ ఒకటి చెప్పండి. చాలామంది ఇటు రైతులు కూడా బయటకు వస్తున్నారు, దాంతోపాటు ప్రజా సంఘాలు బయటకు వస్తున్నాయి, అలాగే రాజకీయ ప్రత్యర్థులు కూడా ప్రతిపక్ష నేతలు కూడా ఒకటే అంటున్నారు, సాంకేతిక కారణాలు బూచి చూపి చాలామందికి రుణమాఫీని దూరం చేస్తున్నారని. ప్రభుత్వం తరపున రైతులకు ఎలాంటి భరోసా ఈ విషయంలో ఏమి చేయవచ్చు సార్? ఒక విషయం ఏంటంటే సాంకేతిక కారణాలు అనేది ఉంటాయి కదా సార్. ఇప్పుడు వాళ్ళు రేషన్ కార్డుని అడ్డు పెట్టారు అన్నారు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కూడా 6,000 కోట్ల వరకు దాన్ని రుణమాఫీ చేసినాం లేకుండా కూడా.
లేకుండా కూడా చేసినాము. అంటే చిత్తశుద్ధి ఉంది సార్. దాచుకోవాల్సిన అవసరం మాకేముండే? ప్రజల సొమ్ము కదా, ప్రజలకు ఇవ్వాల్సింది కదా, మేము హామీ ఇచ్చాము కదా. వాళ్ళు ఇప్పుడు మేమేమంటున్నాము, రాజకీయ ప్రత్యర్థులుగా ఉండండి, కానీ శత్రువులుగా ఎందుకు మారుతున్నారు? మీరు ప్రత్యర్థి రైతులు వస్తున్నారా, వాళ్ళకేం చెప్తారు సార్? రోడ్డు మీద రైతులు రావట్లేదు సార్, మీరు నిజంగా చెప్తున్నారు. రోడ్ల మీద సార్, నా మాట మీరు అర్థం చేసుకోండి. రైతులకి రుణమాఫీ విషయంలో చాలా క్రిస్టల్ క్లియర్గా ఒక మాట చెప్పాను. ప్రతి గ్రామానికి మనం వెళ్ళండి, మీ దగ్గర ఉన్న వినతులు తీసుకోవడానికి ఎవరు వస్తున్నారని మీరు అడగండి, లేకపోతే మీరు మీరు వస్తున్నారని చెప్పి అడగండి. ఒక మాట వాళ్ళకి క్లారిటీ ఇస్తారు కదా. వాళ్ళు వినతులు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకి కావట్లేదంటే అప్పుడు ఇబ్బంది అవుతుంది కదా. వినతులు స్వీకరించిన తర్వాత, అబ్జెక్షన్స్ అన్ని స్వీకరించిన తర్వాత, ఈరోజు ఏఈఓలు ఎవరైతే విలేజ్ ఎక్స్టెన్షన్ ఆఫీస్ ఉంటారో అగ్రికల్చర్ మండల ఎక్స్టెన్షన్ ఆఫీస్ ఉంటారో వాళ్ళందరి మీద బరువు పడుతుంది కదా సార్. ఏమని బరువు పడుతుంది? వాళ్ళ దగ్గర నుంచి వినతులు తీసుకురావడం, మళ్ళీ రిజాల్వ్ చేయడం, అందరికి ఒక కమిటీ చేయడం, ఇలాంటివి చేస్తున్నారు కదా. అంటే వాళ్ళందరూ కూర్చున్నారా సార్? కాబట్టి ఏంటంటే ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్, ఇది జరుగుతుంది. దాని రాజకీయ కోణంలో ఎందుకు ఆలోచించాలి? సజెస్టివ్ మీనోలో ఆలోచించండి సార్. ఎట్లా చేయాలని మీరైనా వచ్చి బయటకు చెప్పండి, మేము దాన్ని పాటిస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, మూసి ప్రక్షాళన ఎట్లా చేయాలో మీరు చెప్పండి, దాంతోపాటు విలేజ్లో రైతులు రుణమాఫీ ఎట్లా చేయాలో మీరు చెప్పండి హరీష్ రావు గారిని చెప్పి అడుగుతున్నాం కదా. అయినా సరే మీకు ఎక్కడ చిత్తశుద్ధి లోపిస్తుంది? తిట్టడానికి ఉన్న పదజాలము ఇది సలహాలు ఇవ్వడానికి మాత్రం ఉండదా? మీ మనసు ఒప్పుతలేదా? మేము చెప్తున్నాం కదా, వీళ్ళు రాజకీయ ప్రతినిధులు కాదు, వీళ్ళు రాజకీయ శత్రువులు. అట్లా తయారవుతున్నారు వీళ్ళు. అటు కేవలం ప్రభుత్వానికి మాత్రమే కాదు, ప్రజలు కూడా శత్రువులుగా తయారవుతున్నారు వీళ్ళు. అట్లా తయారవుద్దనేది మా బలమైన సజెషన్ మీకు. సో మేము ఒకటే అంటున్నాం సార్, రైతుల విషయంలో కానీ మిగతా ఏ వర్గాల విషయంలోనైనా సరే మనం మిస్గైడ్ చేసే ముందు మనం కూడా ఆలోచించుకుని ఒక మాట మాట్లాడితే దానికి ఒక ప్రాపర్ పద్ధతిలో తీసుకురాగలుగుతాం. మీరు ప్రతిపక్ష హోదాని మీరు తీసుకున్న తర్వాత ఎక్కడో ఇంట్లో కూర్చుంటే కాదు, బయటికి రండి. పులి బయటకు వస్తుంది అంటున్నారు కదా, పులి బయటకు వస్తుందా రాదా? ఏదో ఒక క్లారిటీ ఇవ్వండి. కాబట్టి ఇది మాత్రం చెప్పగలుగుతాం తెలంగాణ రైతాంగానికి. మొత్తంగా ఇది రుణమాఫీ విషయంలో మాత్రం క్లిస్టర్ క్లియర్గా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా ఉంది. అందరికీ కూడా రుణమాఫీ చేస్తుంది, అర్హులైన వారికి. ఏవైతే సాంకేతిక కారణాల వల్ల ఎవరికైనా మిస్ అయితే మాత్రం వాళ్ళకు కూడా తప్పకుండా న్యాయం చేస్తుంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం వాళ్ళు సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుంది, కానీ వాళ్ళు సలహాలు సూచనలు ఇవ్వకుండా కేవలం అంటే దుమ్మెత్తిపోయడానికే ప్రయత్నం చేస్తున్నాయి, ప్రభుత్వాన్ని ఇరకాడాన్ని పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. సరే, కొన్ని విషయాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పని ప్రజల్లోకి చెప్పగలేకపోవచ్చు, కానీ ఆ తీసుకున్న రైతులకు తెలుసు. పూర్తి స్థాయిలో త్వరలో మాత్రం రుణమాఫీపై స్పష్టమైన ప్రకటన చేస్తుంది. అందుకే అందరికీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా రుణమాఫీ అందజేస్తుందని కూడా కాంగ్రెస్ నేత అయితే స్పష్టం చేసిన సందర్భం మాత్రం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ మసూన్తో సతీష్ దిశా టీవీ, గాంధీ భవన్.